बताया नहीं वो बताएंगे ना जिनका नाम है वो आप परिचय दो तेजा परिचय है सेल्फ इंट्रोडक्शन మీ గురించి మీ అన్న ఎప్పుడు చెప్పలా చెప్పాలి చెప్పిన తమ్ముడు అంటే కజిన్ అంతే కదా సేమా చాలా సార్లు మాట్లాడాడు తేజ ఓన్ బ్రదర్స్ నిర్మల్ పిన్సా तो आप साई में रहते हो क्या ये जो साई है ना इधर साई स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया हैदराबाद लेकिन आप दोनों आंध्रा जैसा लग रहे हैं क्या तेलुगु में आता है ना इतना अच्छा హిందీ వాడు ఉన్నారని ఆయనకు విడితే తెలుగులో చెప్పండి చెప్పమ్మా హిందీ ఓకే తెలుగులో చెప్పు తెలుగు వస్తుంది కదా जिसमें आप कंफर्टेबल हो आप उसमें बताइए నా పేరు శ్రీబాబు అంటే ఫస్ట్ ఈ జ్ఞానం అన్నయ్య ముందు తెలిసిన తర్వాత అంటే చిన్నప్పటి నుండి మేము ఇద్దరం సేమ్ అంటే అన్ని ఇంట్రెస్ట్ మొత్తం సైన్స్ మీద స్పిరిచువాలిటీ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ పెరిగినాం డిస్కవరీ ఎంఆర్ ప్లానెట్ నేషనల్ జియోగ్రఫీ మొత్తం వీటిని ఇంట్రెస్ట్ ఉండే స్పేస్ గురించి తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్టింగ్ ఉండే ఎప్పుడైతే యూనివర్స్ గురించి ఒక లిమిటెడ్గా తెలిసిందో యూనివర్స్ అనేది లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ అని అర్థమైనప్పుడు ఇంకా ఏముంది అని తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ అయ్యాను ఆ తర్వాత మెల్లమెల్లగా స్పిరిచువాలిటీ భగవద్గీత రామాయణం వీటిని సైన్స్ తోటి కంపేర్ చేస్తారు పుష్పక విమానం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసేంత పవర్ అప్పుడు ఉన్న టెక్నాలజీ మరి ఇప్పుడు ఎందుకు లేదు సివిలైజేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఒకప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఎండ్ అయిపోయింది మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినా అంటే ప్రతిదానికి లింక్ ఉంది అలా తెలిసిన రోజు 1 year బ్యాక్ అన్నయ్యకు బాబూజీ యూట్యూబ్లో వీడియో ఏలియన్స్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే యూనివర్సిటీస్ మల్టీవర్స్ అవి ఇవి ఎట్లా అయింది అన్నది ఎప్పుడైతే జ్ఞానం అన్నయ్యకి తెలిసిందో అప్పుడు ఫ్యామిలీలో నాకు డాడీకి మమ్మీకి మా ముగ్గురికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడల్లా ఇద్దరికి ఒకటే ఏ వీడియో చూడు అరే ఇది ఇంతకుముందు ఎప్పుడు విన్నట్టుంది ఎప్పుడు చూసినాం అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినాం అన్న ఒక ఫీల్ వచ్చింది ఏకి స్పీడీ కానీ మల్టీవర్స్ గురించి కానీ యానివర్సరీ జరుపుకున్నప్పుడు మల్టీవర్స్ నుండి ఎక్కడెక్కడ నుండి దేవి దేవతలు వచ్చి వెళ్ళకపోవడం ఇవి చెప్పినప్పుడు అనేది అంటే సంథింగ్ రిలేటెడ్ మనందరికి మేబీ మన బేహదాత్మ బేహద్ రికార్డుల మన సూక్ష్మ శరీరంలో ఉంటుంది అంటారు కదా ఉంటుంది మేబీ అప్పుడు రిలేటెడ్ ఉంది మనకు కావాల్సిన నాలెడ్జ్ ఇక్కడికి వస్తేనే దొరుకుతుంది అన్న ఒక మెయిన్ పాయింట్ తోటి ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి ఒకదానికి వచ్చినాం ఏదో నా అన్న దేవి బెహన్ తోటి మాట్లాడడం మొత్తం అన్ననే కన్వర్జేషన్ ఇద్దరిదే జరుగుతుంది ఇప్పటిదాకా నేను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ చేయలేదు అదే నేను నీ గురించి ఫ్రెండ్ లాగా అనుకుంటున్నాను లౌకిక బ్రదర్ అనుకోలా సో తెలిసింది వచ్చినాం కానీ తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ స్ట్రెంత్ ఉంది మంచిగా చెడు ఉంటుంది అంటారు కదా गोल्डन शॉप ना गोल्डन शॉप में कम लोग కౌరవులు 100 మంది ఉంటే పాండవులు చక్కగా అర్థం చేసుకున్నాడు మంచి కన్నా చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి చెడుకి కాకుండా మంచికి తీసుకొచ్చుకుందాం మనోళ్ళు అన్న వాళ్ళకు ఈ జ్ఞానం ఇద్దాం అందరికి కీడే మకోడేయాలకి వేస్ట్ ఆఫ్ టైం గొడవల పండిస్తే మనకి ఎంత గొప్ప వాళ్ళు మమ్మీ డాడీకి రావాలని బాగుండే అవునా ఎందుకు రాలేదు రేపు వస్తారా నిర్మల్ ముందే వచ్చేసారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు निर्मल से 6 और जल्दी बोल निर्मल राजेश भाई कितना फोन करे थे भी